సామూహిక భోజనాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. వారితో పాటు మన ప్రియతమ సిద్దిపేట ముద్దుబిడ్డ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి గారు, మా పెద్దలు మహేందర్ అన్న గారు, భిక్షపతి గారు, అందరం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అన్ని సన్న బియ్యం ప్రవేశపెట్టే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సునీతారావు గారు వచ్చేసి అన్న బియ్యం పథకం జీవితాలలో వెలిగా మేడం. ఇది రైస్ ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? మేము భార్య భర్తలు, మా కొడుకు కొడుకు మనం 5 ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకు కడుపు నిండా 3 పూటల అన్నం పెట్టాలని మంచి ఆలోచనతో గత ప్రభుత్వంలో పేదోడికి 3 పూటల అన్నం పెట్టకుండా దొడ్డు బియ్యాన్ని అందించి ఎంతోమంది అనారోగ్యానికి గురైన సంఘటన ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చూసిరు. చిన్నపిల్లలు కాదు కదా, పెద్దవాళ్ళు కూడా అన్నం తినలేని పరిస్థితిలో ఉండే ఆ బియ్యంతోని. ఆ బియ్యాన్ని వారు తినకుండా దళారులకు 5 రూపాయలకో 10 రూపాయలకో అమ్ముకుంటే అవే బియ్యాన్ని మళ్ళీ ప్రభుత్వానికి 30 రూపాయలకు అమ్మి ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే కుమ్మక్కయ్యి ఈ రాష్ట్రానికి సంవత్సరానికి 10,000 కోట్ల కుంభకోణం చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది. ఇవన్నీ ఆలోచించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పేదోడు సంతోషంగా ఉండాలి, పేదోడి కుటుంబంలో 3 పూటల పిల్లలు కడుపు నిండా భోజనం చేయాలనే సంకల్పంతో ఈరోజు ప్రతి ఒక్కరికి సన్న బియ్య కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని అందజేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఈరోజు సిద్దిపేట నియోజకవర్గానికి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గౌరవనీయులు సునీతారావు గారు కూడా వచ్చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట అర్బన్ మండలంలో బూరుపల్లి గ్రామంలో దళిత వాడల సోదరులతో కలిసి ఈరోజు సహంపక్తి భోజనం కూడా చేయడం జరిగింది. ప్రజలంతా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సన్న బియ్యం బాగుందని ఈరోజు మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మహిళా కాంగ్రెస్ పార్టీ అందరు నాయకులు, జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సునీతారావు గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలు ఇక్కడ మా తమ్ముడు హరి గారు, వారితో పాటు బ్లాక్ మండల్ పార్టీ అధ్యక్షురాలను ఈరోజు బూత్ నుంచి మహిళా కాంగ్రెస్ స్ట్రెంథెన్ చేస్తూ మండల్ స్థాయి వారికి కూడా ఏ విధంగా బలోపేతం చేయాలి, చాలా వారికి కూడా మహిళలు ముందుకు రాకపోవడం, కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా వారికి ముందుకొచ్చి పనిచేస్తున్నారు. కానీ మేము పెట్టిన పథకాలు ప్రభుత్వంలో ఈరోజు చాలా బాగా అంటే చాలా బాగా సోనియా గాంధీ గారు పెద్దపీట వేస్తూ మహిళలకి ఎవ్వరు చూడాల్సిన అవసరం లేకుండానే ఈరోజు మహాలక్ష్మి పథకమే కానీ 6 గ్యారెంటీలు 200 యూనిట్ల కరెంటే కానీ, ఈరోజు మీరు చూసినట్టయితే 500 సిలిండరే కానీ, ఇప్పుడు సన్న బియ్య పథకం, ఈరోజు నిజంగా కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఈ గ్రామంలో నేను తిరుగుతున్నప్పుడు, అందరితో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ ఇంట్లో కలిసి భోజనం చేస్తున్నప్పుడు 3 కోట్ల జనాభాకి ఈరోజు మేము భోజనం పెట్టగలుగుతున్నామంటే నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెచ్చిన ఈ పథకమే కానీ చాలా చాలా మంచిగా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. అదే కాకుండా 6 కిలోలు ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కొక్కరికి 6 కేజీస్ ఇస్తున్నారు. కాబట్టి గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు వాళ్ళు బయటికి తీసుకుపోయి అమ్ముకున్న పరిస్థితులు కూడా నాతో డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఈరోజు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా 50 రూపాయలు 60 రూపాయలు ఉన్న బియ్యం ఈరోజు మాకు ఈ విధంగా అందియడం చాలా సంతోషకరం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని హర్షిస్తూ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత బ్రతుకులు బాగుపడాలి అని ఏదైతే నినాదంతో తెలంగాణ ఇచ్చారో అప్పుడు కనపడలేదు. 10 ఏళ్లలో దొరల పాలనలో దోచుకొని తిన్నారు. కానీ ఈరోజు నిజంగా కూడా ఈ మహిళలను చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క మహిళ వాలంటీర్లుగా బయటకు వచ్చి పనిచేస్తున్నారు. బూత్ స్థాయి నుంచి కూడా మహిళా కాంగ్రెస్ బలోపేతం అవుతుంటే ఒక పక్కన బీజేపీ 50 రూపాయలు మళ్ళీ సిలిండర్కు పెంచింది. మేమేమో ఉచిత పథకాలతో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో మేము ముందుకు వస్తుంటే ఈరోజు గతంలో బీఆర్ఎస్ నడ్డి విరిచింది, ఈరోజు బీజేపీ నడ్డి విరుస్తుంది. నిత్యావసర సరుకులే కానీ
ఈరోజు మీరు చూస్తున్నట్టయితే గ్యాస్ ధరలే కానీ పెట్రోల్ డీజిల్ ధరలే కానీ బ్యారెల్కి ఎంత తక్కువ ఉన్నా కూడా మాకు నెత్తికి ఆయననేమో 2-3 లక్షలు అప్పు పెట్టిపోయినాడు కేసీఆర్. ఈరోజు బీఆర్ఎస్ ఏమో మోదీ గారేమో 50 రూపాయలు పెంచేసి మహిళల నడ్డి విరుస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజలతో ఉంటుంది, పేదల మధ్యలో ఉంటుంది. 3 కోట్ల మంది ఈరోజు లబ్ధి పొందుతున్నారు అంటే నిజంగా కూడా ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా చాలా గర్వపడుతున్నా. అదే కాకుండా ఈ మహిళలందరూ కూడా గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మరీ కాంగ్రెస్ పార్టీని ఇంకా కూడా ప్రజల్లో బలోపేతం చేస్తుందనే నమ్మకం నాకుంది. ఈరోజు జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్తో పాటు మేము మోదీ దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేయడం జరిగింది. సిలిండర్ ధరలే కానీ నిత్యావసర సరుకుల ధరలే కానీ వెంటనే తగ్గించాలని చెప్పి మహిళా కాంగ్రెస్ డిమాండ్ కూడా చేస్తుంది. థ్యాంక్ యూ. నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, మహిళా నాయకత్వం, మహిళా నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.